ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఓబీసీల గురించి ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారిది అని చెప్పక తప్పదంటున్నాను నేను. వీళ్ళ అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే నిర్వచించిండ్రో దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా వారి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన రేకెత్తించడం జరగలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మొన్న లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంతో ఇంతవరకు నిర్లక్ష్యం గావింపబడ్డటువంటి ఒక సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్న బలహీన వర్గాలకు ప్రత్యేకంగా హక్కులు కల్పింప చేయటంలో మరి 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారా అంటూ నేను ఒక పార్టీ ఇచ్చురు కాదా, ఏ పార్టీ ఏమైనా పోటీ చేస్తారు? పోయాక అదేదో పెద్దవాళ్ళు రాజకీయ పార్టీలు మెహర్బాన్ చేస్తారు, మేము ఇస్తాం. నువ్వేంద్ర ఇచ్చేది? రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది, ఎవరికైనా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. అన్రిజర్వ్డ్ సీట్లలో ఏదైతే ఉందో పోటీ చేసే అవకాశం ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది. ఒకడిచ్చే మెహర్బానీ కాదు. దయచేసి ఇప్పటికైనా ఏదైతుందో మరి ఇప్పటికే జాప్యం అయిపోయింది. ఐదర్ గవర్నర్ గారు ఏదైతుందో వాస్తవంగా ఇది కేంద్ర హోంశాఖకు నివేదించవలసిన అవసరం లేదు. గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అదొక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక వ్యవస్థ మాత్రం గవర్నర్ వ్యవస్థ. కేంద్రం తాబేదారు కాదు. కేంద్రం నియామకం చేయబడ్డప్పటికీ కూడా గవర్నర్ వ్యవస్థ అనేది రాష్ట్రపతి యొక్క ఆలోచన విధానానికి ఒక చట్టబద్ధత కల్పించే ఒక రాజముద్ర వేసే ఒక వ్యవస్థ అని చెప్పండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 42% నివేదించిందో గతంలో మీరు లీగల్ స్క్రూటినీ చేసిండ్రు. మీ లీగల్ స్క్రూటినీలో ఏదైతుందో 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసమని చెప్పని నిర్ధారించుకున్నారు. 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటం సమంజసం అని చెప్పని నిర్ధారించుకున్న తదుపరి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం నివేదించింది. కేంద్రం 9th షెడ్యూల్ చేర్చడం లోపల నాన్సివేత ధోరణి అవలంబిస్తున్నది కాబట్టి ఇవాళ దాన్ని మళ్ళీ తిరిగి ఏదైతుందో ఆర్డినెన్స్ రూపకంగా ఇవాళ లోకల్ బాడీస్ అమలు చేయడానికి మీ ముందుకు వచ్చింది. దిస్ నీడ్ నాట్ బి అగైన్ రెఫర్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ. దీనికి చట్టబద్ధ కల్పింపజేయడం, రాజముద్ర వేయడం గవర్నర్ గారి బాధ్యత. ఏ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పింపజేయాల్సిన ఒక బాధ్యత అన్ని రాజకీయ పార్టీలే. మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునే సమయం ఆసన్నమైందని చెప్పిన రాజకీయ పార్టీలు మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకునేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాక్టింగ్. లెట్ బీజేపీ ఆల్సో యాక్ట్. మీ 9th షెడ్యూల్లో చేర్చడం పై నిర్ణయం తీసుకోవటం జాప్యం అయితే నాన్సివేత ధోరణి ఇదే కొనసాగిస్తే మీ యొక్క చిత్తశుద్ధిని సంగించాల్సి వస్తుంది. ఇలా రామచంద్రరావు యొక్క ఆలోచన ఆయన ఏదైతే మేము పార్టీ పరంగా కల్పిస్తామని చెప్పని పేర్కొనడమే ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. మీరు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో రాజ్యాంగం 9th షెడ్యూల్ చేర్చే గలిగేది నేను ఆ విషయం చెప్పకుండా పార్టీ పరంగా కల్పిస్తే అనంతో ఇంకో ఈ అనుమానాలు వస్తున్నాయని చెప్పంటున్నాను. ఇది ముస్లింలకు హిందువులకు సంబంధించిన అంశం కాదు.
ఇది ముస్లింల హిందువులకు సంబంధించిన అంశం కాదు. ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ 4%. వాళ్ళ జనాభా 11% ఉన్నా కానీ ఏదైతే ఉందో వాళ్ళు పొందే రిజర్వేషన్ ఎంత? 4. వాళ్ళు పొందే రిజర్వేషన్ 4. లోకల్ బాడీస్లో ఆ కేటగరైజేషన్ కూడా లేదు. ఆ కేటగరైజేషన్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఎవరి దామాష ఎంత అనేది వస్తుంది. కేటగరైజేషన్ లేనప్పుడైతే దామాష లేదు కదా. కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజకీయ అనుభవం గల నాయకుడు. ఆయన సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రకటన చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా వీళ్ళ భారతీయ జనతా పార్టీ తక్షణమే 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా నిర్ణయం తీసుకొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వెంటనే, ఎందుకంటే ఇప్పటికే జాప్యం అయిపోయింది, కేంద్రం గెలిచే నిధులు ఆగిపోతున్నాయి, ఎన్నికల జాప్యం కావడంతో కేంద్రం గెలిచే నిధులన్నీ ఆగిపోతున్నాయి. వీళ్ళ నిధుల విడుదలకు సంబంధించి ఏ విధంగా స్పందించాలనేటువంటి ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రధానం వాళ్ళు ఏమైపోయిందంటే శానిటేషన్ వర్కర్ల జీతాలు లేకుండా పోతున్నాయి, శానిటేషన్ వర్కర్ల జీతాలు లేకుండా పోతున్నాయని చెప్పంటే పారిశుద్ధ్యం కుంటుపడుతుంది. గ్రామీణ ప్రాంతంలో త్రాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చేసి ఈ ఫర్దర్ డిలే లేకుండా తక్షణమే 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మీకేమైనా అనుమానాలు ఉంటే అడగండి గంగాధర్.